ఈ ఈ మరి ఇంకా దీని అంతర్యం ఏందయ్యా? మరి దీని కథ ఏంది? పశ్చిమ బెంగాల్ ఎన్నికల ముంగట ఒక్క మాట చెప్పకపోయా నరేంద్ర మోడీ గారు. అయిపోగానే ప్రజలు సంక్షోభ పరిస్థితిలోకి వెళ్తా ఉన్నారు, జాగ్రత్త అని ఎందుకు చెప్తారు? ఎందుకంటే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచాలి ఇప్పుడు అర్జెంటుగా. పెట్రోల్ డీజిల్ గ్యాస్ బుడ్ల ధరలు పెంచాలి. వడ్డీ వేస్తే తిడతారుగా, ఇది అయిందని చూపెట్టాలి. ఈ కార్యక్రమం జరుగుతూ ఉందన్నట్టు. నుంచి బాడీ నరేంద్ర మోడీ గారు మొత్తం ప్రపంచ దేశాలకు విశ్వగురువు దగ్గరనే బీడి బిచ్చం కళ్ళు తెరైంది. ఇప్పుడు అంటే సార్ కథనే గట్లయిపోయింది. డైలాగులకు ఆయన పనులకు ఎక్కడ పొంతనుండదు. అప్పుడెప్పుడో నోట్ల రద్దు 60 రోజులు సమయం ఇవ్వండి రాళ్లతో కొట్టురు అన్నాడు. కథం ఆ నోట్ల రద్దు చేస్తే దొంగ నోట్ల సంగతి ఏమెరక కానీ మొత్తం ఉన్నకాడికి పోయింది. విదేశాల్లో బ్లాక్ మనీ వస్తుంది, ఇగొచ్చే అగొచ్చే మొత్తం విమానాల దిగు అంతా వస్తుంది. బబ్రాజమానం భజగోవిందం ఎవరిది? నరేంద్ర మోడీ గారి కథ. ఆ మీడియా ఒకటి ఉంటుంది, ఆయన గోడీ మీడియా. ఇక ఆయన తుమ్మితే కూడా తుమ్మిండు ఆయన తుమ్మడం వల్ల ఆ నీళ్ళు వచ్చి చెట్లకు పడి చెట్లు మొక్కలు మొలిసినాయి అని చెప్తాయి ఇది ఈ ఛానళ్ళు. తుమ్మితేనే ఆ రకంగా ఆయన మీడియా. ఈ దేశంలో వ్యవస్థలు నాశనం కావడానికి ప్రభుత్వాలు ఒక కారణమైతే, మీడియా సంస్థలు రెండో కారణమైతే, ప్రజలు మూడో కారణంగా మారిపోయారు. వెరసి అందరు కలిసి ఈ దేశాన్ని దివాలా తీసే కార్యక్రమానికి తెరదీశారు. ఇంకా సంక్షేమ పథకాలు, అర్హులైనటువంటి సంక్షేమ పథకాలు. ఒకప్పుడు ఏముండంటే ఎన్టీ రామారావు అంతకంటే ముందు ఎవడైతే అర్హుడు ఉన్నాడో నిజంగా వాడిని ఎవడు సాధలేకపోతుందంటే 20 రూపాయలకు పింఛన్ ఇచ్చేది. అదేనఫ్. ఇలా 65 ఏళ్ళు నిన్న ప్రతి వానికి పింఛన్, తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి వానికి బియ్యం. తెలంగాణ రాష్ట్రంలోనే 1,05,00,000 కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులు ఉంటే 3,50,00,000 మందికి కంట్రోల్ బియ్యం అంతా ఉన్నాయి. ఉన్న జనాభా ఇక సర్కార్ లెక్కల ప్రకారం ఇక మిగిలింది 24 లక్షలు. ప్రభుత్వ ఉద్యోగులు అలా ప్రభుత్వ ఉద్యోగులు, జైళ్లలో ఉన్నోళ్ళు, వాళ్ళు వీళ్ళు అందరు మిగిలిపోతే అందరిని తీసేయంగా 119 మంది ఎమ్మెల్యేలు, 40 మంది ఎమ్మెల్సీలు. సంపన్నులు లేరు. ఇక ఇంకా సంపన్నుడు ఆడున్నాడు, లేడు. కంట్రోల్ బియ్యం. ఈ విధంగా వృధా అవుతా ఉంటే సంపద, మరి ఓట్ల కోసమే ఇదంతా, ఓట్ల డ్రామానే. ఈ దేశంలో ఓట్లు లేకపోయినుంటే ఇట్లుండకపోయేది కథ. అది ఇంకో రకం. బియ్యం ఇలా కంట్రోల్ బియ్యం రూపాయికి తెస్తా ఉన్నారు, బేరకాడ రాగానే 18 రూపాయల కిలో లెక్కిస్తూ ఉన్నారట. ఇట్లా కొంత ఇది చాలా పీడీ యాక్ట్లు అయినాయి, చాలా కేసులు నమోదైనాయి. కాబట్టి ప్రజలారు ఒకటి గుర్తుపెట్టుకోండి, అంబేద్కర్ ఒక మాట చెప్తాడు, నా దేశం అంటే నా దేశం అని చెప్తాడు. ముందు నా దేశం ఇంపార్టెంట్ అని చెప్తాడు. కాబట్టి ప్రజలకు కూడా దేశం ఇంపార్టెంటు. ఈ దేశం ఉంటేనే, ఈ దేశం ఇచ్చినటువంటి హక్కులను మనం అనుభవిస్తూ ఉన్నాం కాబట్టి, ఈ భూమి మీద జీవిస్తూ ఉన్నాం కాబట్టి దేశం గురించి కూడా కొంత ఆలోచన చేయాలి. ఇవాళ ఏదో నరేంద్ర మోడీ గారు చెప్పింది కానీ అంతకుముందు చెప్పింది కానీ ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారిని ఆర్థిక శాఖ మంత్రిని చేసి బంగారం నిల్వల్ని తాకట్టు పెట్టి విదేశీ మారకాన్ని తీసుకొచ్చి సంసారాన్ని నెల తీసుకొస్తే ఇవాళ ఈడుంది. ఆ రోజు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లు 49% నుంచి పైకి పెంచడం ద్వారా విదేశీ నిల్వలు వచ్చినాయి. అట్లా దేశం మళ్ళీ గాడిన పడ్డది. సరళీకృత ఆర్థిక విధానం అని చెప్పి తీసుకురావడంతో సరళించడం, ఆర్థిక విధానాన్ని సరళించడం అంటే అప్పుడు ఇట్లుండే ఇప్పుడు ఇట్లా చేసిరు. కాబట్టి సరళింపు అంటే ఏంటంటే ఇట్లా చేయడం అంతే. సో కాబట్టి ప్రజలారా మనం కూడా స్వయ నియంత్రణ పాటించకపోతే, వృధాలను అరికట్టకపోతే ఈ దేశం ఇంకా దివాలా తీస్తుంది. అది కేవలం నేను ఒక్కని చేయకపోతే ఏమవుతుంది అనుకుంటు, నువ్వు ఒక్కని నుంచి స్టార్ట్ అయితేనే ఇవన్నీ మిగులుతాయి. కాబట్టి ప్రజలందరూ స్వయ నియంత్రణ పాటించాల్సినటువంటి అవసరం ఉంది. బాజప్తా ఈ దేశం బాగుపడాలంటే ఈ చోరీలు ఆగాలి. ఏ చోరీలు? ఈ విద్యుత్ చోరీలు, ఈ చోరీలు ఆపాలి. 1,06,000 కోట్ల రూపాయలు కేవలం వృధా పోతా ఉంది ఈ దేశంలో, వృధాగా. ఏది? ఆయిల్ విషయంలోనే, ఇది ఇంధనం, ఇంకా విద్యుత్, ఇది అనేక రకాలైనటువంటి ఈ సమస్యలతో ఈ దేశం కొట్టుమిట్టాడుతుంది. కాబట్టి ప్రజలారా మనందరిపైన బాధ్యత ఉంది. అందరం కూడా ఈ దేశాన్ని కాపాడుకోవాలి. ఈ దేశం మనది. ఈ దేశం చాలా పుణ్యభూమి. ఈ భూమికి మనం అందరం కూడా పుత్రులం. కాబట్టి ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి రిసోర్సెస్ ఉన్నాయి,
రిసోర్సెస్ లేక కాదు, కానీ టెక్నాలజీ సరిపడలేక. మనం గమ్మత్ విషయం ఏంటంటే సైన్స్ని ఎక్కువ నమ్మనియది భారతీయ జనతా పార్టీ, ప్రజల్ని సైన్స్ వైపు పోనీయది. ఎందుకంటే సైన్స్ వైపు పోయినప్పుడు మాత్రమే మనిషి సివిలైజ్ అవుతాడు. వాస్తవానికి మన్మోహన్ సింగ్ గారు ఇంకొక 10 ఏళ్ళు ప్రధానమంత్రి ఉంటే ఈ దేశం రూపురేఖలు ఇట్లుండకపోయేటి. మన్మోహన్ సింగ్ గారు ఇంకొక 10 సంవత్సరాలు ఉండినంటే ఈ దేశం రూపురేఖలు అన్నీ మారిపోయేటి. వాళ్ళు తీసుకొచ్చినటువంటి స్కీమ్స్ చాలామంది ఇవాళ వాళ్ళు ఏది మోడీ మీడియా ఆ బ్యాచ్ అంత అంటారు, కానీ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఏందబ్బా అది? ఒక కార్యాలయంలో దాచిపెట్టిన కాగితాన్ని చిన్న తెల్ల కాగితం మీద రాసి సంతకం పెట్టి కడితే అంటే ఇవ్వాల్సినటువంటి చట్టం తీసుకొచ్చారు. రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఎవరు తీసుకొచ్చారు? ఉపాధి హామీ అంటే పని చేసే హక్కును ఎవరు ఇచ్చారు? ఇన్ని రకాల, అసలు నిజంగా వండర్ఫుల్ అది. మన్మోహన్ సింగ్ పరిపాలనా కాలం వండర్ఫుల్. ఆ స్కీమ్లని ఎవరు చేసిరు, కానీ సరే మన్మోహన్ సింగ్ అయితే చాలా నిజాయితీపరుడు, ఆయనకు ఇవన్నీ తెలివై ఆయనను చూపెట్టి ఎవడన్నా చేసిండేమో, అది తప్పే. కానీ నరేంద్ర మోడీ గారు తెచ్చినటువంటి స్కీమ్స్ దేనికి ఎక్కడికి వచ్చే స్కీమ్స్ కాదు. మన్మోహన్ సింగ్ గారి బాటలే ఈ దేశానికి ఇప్పటి వరకు నిలబెట్టినాయి ఈ దేశాన్ని. నరేంద్ర మోడీ పరిపాలన కాలం అంతా చీకటిమయమే ఈ దేశంలో. గడికోపారి హిందూ ముస్లింలతోటి ఈ దేశం కాదు ఏ దేశం బాగుపడదు. ఆ మాటలు చెప్పుకుంటా వాళ్ళ మధ్య వైషమ్యాలు పెట్టుకుంటూ పోతే ఏ దేశం బాగుపడదు? ప్రజలంతా సమానమే. కాబట్టి వాస్తవానికి కూడా చదువుకున్నాడు ఉండాలి అబ్బా ముఖ్యమంత్రి ఎంతైనా. కానీ మన్మోహన్ సింగ్ గారు ఆక్స్ఫర్డ్లో చదువుకున్నటువంటి వ్యక్తి, కేంబ్రిడ్జ్లో పనిచేసినటువంటి వ్యక్తి, అది చాలా పెద్ద పర్సనాలిటీ మన్మోహన్ సింగ్ గారు ఆయనను గడికోపారి ఇలా అంటుండే, రోబో నోరు తెరవడు. మన్మోహన్ సింగ్ నోరు తెరవలే, అవద్దని చెప్పలే, ఈయన నోరు ముయ్యాలే, నిజం చెప్పాడు. నరేంద్ర మోడీ గారికి మన్మోహన్ సింగ్ గారికి ఉన్నటువంటి తేడా. మన్మోహన్ సింగ్ మళ్ళీ పుడితే బాగుండు ఈ భూమి మీద అని చెప్పి కోరుకుంటా ఉన్నారు చాలామంది ఆర్థికవేత్తలు కూడా. సో చాలామంది ఉన్నారు ఆర్థికవేత్తలు. సో వాళ్ళకి ఏంటంటే ఈ గోధి మీడియా ఇదంతా ఉంది కదా, వాళ్ళు ఈ సమాజాన్ని దేశాన్ని పైకి వీళ్ళు చీకట్లు ఉంటేనే మోడీని గొలుస్తారు, లేకపోతే గొలవరు అనేది వాళ్ళ బాధ. సో ఇది ప్రజలరా మనం అందరం కూడా స్వయం నియంత్రణ పాటించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ దేశంలో.